ముక్తి ఫలాధికరణము సాధనల యొక్క ఉత్కర్ష వల్ల అపకర్ష వల్ల విద్యాఫలము ఈ జన్మలోనో లేకపోతే జన్మాంతరంలో చెప్పారు. సరే, ఈ జ్ఞానం యొక్క ఫలం మోక్షం అని చెప్పారు కదా. దీనికి విశేష నియమాలు ఏమన్నా ఉన్నాయా అనేది దృష్టాంత సంగతి. ఏమిటి? జ్ఞాన సాధ్యము ముక్తి, దాని గురించి ఇక్కడ విచారం చేద్దాము అంటాడు. సంగతి దృష్టాంత సంగతి. తరువాత సంశయం ఏమిటి అంటే, జ్ఞానము అన్నాం, విద్య అన్నాం, లేకపోతే జ్ఞానం అన్నాం. జ్ఞానంలాగే ముక్తిలో కూడా ఏమన్నా విశేషాలు ఉన్నాయా లేవా? పూర్వపక్షి సాధన విశేషాల ద్వారా ఏ విధంగా అయితే మనము జ్ఞానం అన్నామో అదేవిధంగా విద్య యొక్క ఫలము అంటే జ్ఞానం యొక్క ఫలం మోక్షం. ముందు మనోనాశము, జ్ఞానప్రాప్తి, దాని తర్వాత మోక్షము అని అనుకుంటున్నాం కనుక విశేష నియమాలు ఏవో ఉండాలి అంటాడు వాడు ముక్తికి. అదేవిధంగా స్వర్గాదుల్లాగా ముక్తిలో కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయి అని వాడు చెప్పాడు. సిద్ధాంతం అంటాడు, నాయన ముక్తి బ్రహ్మస్వరూపమే, బ్రహ్మకి ఎక్కడా ఎక్కువ తక్కువ లేవు. అందుకని చతుర్ముఖ బ్రహ్మకి ముక్తి కానీ నీకు ముక్తి కానీ రెండు ముక్తులు ఒకటే. రాజు నిద్రపోని, బంటు నిద్రపోని, లేకపోతే బిచ్చమడుకునేవాడు నిద్రపోని, ఒక కుక్క నిద్రపోని, పులి నిద్రపోని, నిద్ర సుఖం అందరికీ సమానమే. అదేవిధంగా ముక్తి ఫలం కూడా సమానము నాయన, ఏమి విశేషము లేదు అని చెప్పారు. దీనికి వైయాస్యం ముక్తి సాతిశయా నోబా ఫలత్వాత్ బ్రహ్మలోకవత్. మనకి ఫ్యూజులు ఎగిరిపోయింది. మిగిలిన చోటంతా బాగానే ఉంది. ఈ పాటను మా రూమ్కి లేవు. ముక్తి సాతిశయా నోబా ఫలత్వాత్ బ్రహ్మలోకవత్. ముక్తికి అది ఎక్కువ తక్కువలు ఉన్నాయా? ఎలాగంటే స్వర్గము బ్రహ్మలోకం లాగా. స్వర్గవచ్చ నృభేదేన ముక్తి సాతిశయాయేవహి. మనుషులు వేరువేరు కనుక వాళ్ళ ముక్తి కూడా వేరువేరు. ఇప్పుడు మనము ముక్తి దేని అంటున్నామంటే, ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ, ఈ రెండింటి ఐక్యానుభూతి మనం ముక్తి అంటాం. కానీ వాళ్ళందరూ ద్వైతులు, విశిష్టాద్వైతులు, సాలోక్యము, సామీప్యము, సాయుధ్యము, సారిష్టము అని ఏవేవో చెప్తూ ఉంటారు. ఆ లోకానికి పోవటం, ఆ లోకంలో ఆ బ్రహ్మగారిలాగే ఉండటం, ఆయన ఆయుధాలై ఉండడం, ఆయనతో పాటు ఇలా ఏంటో చెప్తారు. అవన్నీ ఏమిటి? సాపేక్షికం, అత్యంతం కాదు. దాన్ని మనం ముక్తనం. ఇక్కడ ముక్తి వేదాంత రీత్యా ఒకటే.
సాతిశయము అతిశయము దాంట్లో లేవు. అందుకని ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటాడు, బ్రహ్మైవ ముక్తి నా బ్రహ్మ కొద్ది సాతిశయం సుతం. ఇక్కడ బ్రహ్మ అంటే నిరాకారణ బ్రహ్మం. ఆ బ్రహ్మని పొందుటనే, బ్రహ్మని అనుభవించడమే ముక్తి నాయన, ఇందులో ఎక్కువ తక్కువ లేదు. ఏకవిధ ముక్తి వేదసో మనుజస్య. వేదస్ అంటే చతుర్ముఖ బ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మగారికి మనుషులకి కూడా ఒకే విధమైన ముక్తి. యథా బ్రహ్మలోకాఖ్య ఫలం సాలోక్య సారూప్య సామీప్య సారిష్ట భేదేన చతుర్విధం. చూడండి, బ్రహ్మలోకంలో కూడా మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. సాలోక్యం అంటే ఆ లోకంలో ఉండడం, తర్వాత సారూప్యం అంటే బ్రహ్మగారిలాగే రూపం, ఒకటే రావు రూపం. సామీప్యం అంటే ఆయన దగ్గర ఉండడం, ఆయుధాలు అయ్యి ఏదో అయ్యి. సారిష్టం అంటే ఇంకోటి ఏదో ఉంటుంది అక్కడ, అదే కదా మరి సామీప్యం. ఏదో సారిష్టం నామ వాడే చెప్తున్నాడు. సారిష్టం నామ చతుర్ముఖేన సమాన ఐశ్వర్యత్వం. వాడికి ఎంత ఐశ్వర్యం ఉందో అంతే ఐశ్వర్యం వీడికి కూడా ఉంటుంది. ఐశ్వర్యం ఉంటుంది కానీ నోరెత్తి మాట్లాడకూడదు. ఆయన శాసకుడు. మరి 2 శాసకులు 3 శాసకులు అయితే మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ అంటారు కదా. అదేవిధంగా వాడు అటు వీడి ఇటు. యథావా కర్మభూయస్వాత్ ఫలభూయస్వం ఇది న్యాయేన. కర్మము అధికమైతే ఫలం కూడా అధికంగా ఉంటుంది. స్వర్గో బహువిధ తథా ముక్తిరపి. స్వర్గం అనేక రకాలుగా ఉంది కానీ ముక్తి కూడా చాలా రకాలుగా ఉంది అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు ముక్తిర్నామ నిజసిద్ధ బ్రహ్మస్వరూపమే. నిజ మన ఆత్మస్వరూపం ఏదైతే ఉంటే అది నిజస్వరూపం. నిజ సిద్ధం అది మొదటి నుంచి కూడా అదే ఉంది, నిజసిద్ధ బ్రహ్మరూపం. అందుకని ఇందులో నా స్వర్గవద్ ఆగంతుకం కించిత్ రూపం. స్వర్గంలాగా ఏదో వచ్చేది కాదు పోయేది కాదు. బ్రహ్మచ ఏక విధత్వేన సుతం నిర్ణీతంచ. బ్రహ్మ అన్ని చోట్ల బ్రహ్మగారు ఒకటేలా ఉంటారు. ఈ నిర్గుణ నిరాకార బ్రహ్మము సర్వవ్యాపకము ఇది నిర్ణయించబడింది కూడాను. తస్మా చతుర్ముఖస్య మనుజస్య ముక్తిరేక విధ ఏవా. 2 ఒకటేలాగా ఉంటాయి నాయన. సాలోక్యాది విశేషస్తు జన్యరూపత్వాన్ ఉపాసనా తారతమ్యేన సాతిశయో భవిష్యతి. ఆ 4 ఉపాసన ద్వారా వస్తాయి కనుక అందులో సాతిశయము ఉంటుంది. ముక్తిస్తూ న తాదృశీ ఇది సిద్ధం. ముక్తి అలాంటిది కాదు నాయన, ఉపాసన ద్వారా వచ్చినది కాదు, ఇది జ్ఞానం ద్వారా లభించేది. ఇప్పుడు ఏవం ముక్తి ఫలా నియమః తదస్తావద్ధృతస్తదవాస్తాధృతే ఏవం ముక్తి ఫలా నియమః తదవస్థాధృతే తదవస్థాధృతే ఏవం ముక్తిఫలా నియమః తదస్థావద్ధృతే తదవస్థావద్ధృతే. ముక్తి ఫల అనియమ. ఇక్కడ ఏ నియమాలు లేవు, అన్నీ ఒకటేలాగుంటాయి. అందరికీ ముక్తి ఒకటేలాగుంటుంది. ఎందుకంటే అవస్థ అంటే ఆత్మ నిజ స్వరూప అవస్థ. అవధృతే దాన్ని అనుభవిస్తూ ఉంటాడు కనుక. సాధన వీరి విశేషాత్ విద్యావత్ విద్యాఫలేపి విశేష నియమో అస్తి. సాధనలు విశేష సాధన చేస్తే విశేష ఫలాలు. అదేవిధంగా
ఈ విద్యాఫలం కూడా విశేషమై ఉండాలంటాడు పూర్వపక్షి. సర్వ వేదాంతేషు ముక్తి అవస్థాయాః సమాన రూప తథా అవధృతే. అన్ని వేదాంతాలంటే అన్ని వేదాంత వాక్యాల్లో ముక్తి అవస్థ సమానముగా చెప్పారు. అలాగే అవధృతే అంటే అవధారణ. బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ సవాయేష మహానజాత్మ. పైన కింద అన్ని చోట్ల బ్రహ్మే ఉన్నాడు. ఆయన మహాన్ అజన్ముడు ఆత్మస్వరూపుడు. మోక్షే విశేష స్యాది చేత్, మోక్షంలో విశేషమేమన్నా ఉంటుందేమో అంటే నిత్య సిద్ధస్థయ విద్యయ తద్ అభివ్యంజ్యమాన స్వరూపత్వాత్. ఒకటి ఎప్పుడు బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేత్, ఆత్మ మనతో బాటే ఉంది, మనలోనే ఉంది, అది నిత్య సిద్ధం. మరి ఈ జ్ఞానం ద్వారా ఏమవుతుందంటే అది అభివ్యంజ్యమాన స్వరూపత్వాత్, అజ్ఞానం తొలగి దాని స్వరూపం మనకి అనుభవంలోకి వస్తుంది. అందుకని ముక్తిలో ఏ విధమైనటువంటి తేడాలు లేవు. ఇప్పుడు 3వ అధ్యాయం అయింది, ఇంకా 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం కదా. వాళ్ళలో అంటే ఇప్పుడు అవి జీవన్ముక్తులుగా ఉన్నప్పుడు వాడు అనుభవించే ఆనందం ఒకటే. కానీ వాడి యొక్క పూర్వ సంస్కారాలకు అనుసారంగా వాడిలో కొంచెం నీకు తేడా కనిపించవచ్చు. దూర్వాసుడు జ్ఞానే, కానీ కోపాన్ని వదిలిపెట్టలేదు. ఏమది ఆయన. అలాగే ఇప్పుడు ఒకటి కారం అంటే అసలు పడదు, వాడు జ్ఞాని. ఇంకోటి కారమే తింటాడు, నాకు రోజు ఆవకాయ తీసుకురా అంటాడు. అలాంటివేవో తేడాలు కనిపిస్తాయి, కానీ వాళ్ళు అనుభవించే ఆనందంలో తేడా ఉండదు. అంటే ఇప్పుడు సర్వజ్ఞుడు అయిపోయాయంటే అన్ని భాషలు వాడికి వచ్చేసి అన్ని చోట్ల అన్ని తెలుసు, అలా అని కాదు. స్వభావస్తు ప్రవర్తతే. అలా అని కాదు. ప్రకృతి వ్యాంతి భూతాన్ని నిగ్రహ కరిష్యతి. ప్రకృతి ఉపాధిది, ఆత్మది కాదు. అందుకని అవేవో కొన్ని మరి లేకపోతే మరి ఇప్పుడు దుర్వాసుడి కోపం ఎందుకు వదిలిపెట్టకుండా ఉండాలి. అలాగే మీకు పంచదశలో వస్తుంది. అలా అని కాదు, ఉపాధికి ఉన్నవేవో కొన్ని ఉండొచ్చు, కానీ వాడు నిగ్రహించుకుంటాడు. సామాన్యులు ఏవీ నిగ్రహించుకోలేదు, అంతే. నిగ్రహం అంటే ఉపాధి ధర్మాలన్నీ. ఇప్పుడు ఉపాధిలో ఉన్నాడు, ఉపాధి ధర్మాలన్నీ ఎలా పోతాయి? అందుకనే మాండుక్య కారికలో చెప్పారు, జ్ఞానికి 2 కుటియాలు. ఒక్కొక్కసారి ఆత్మతో ఉంటాడు, ఒక్కొక్కసారి దేహంతో ఉంటాడు. దేహంతో ఉన్నప్పుడు దేహ స్వభావం ఏంటి? గుణైభ్యశ్చ పరం వేత్తి మద్భావం శోధిగచ్చతి. అని బ్రహ్మవేత్తలు 4 విధంగా ఉన్నారు. అందు బ్రహ్మజ్ఞానం కలిగి ప్రారంభానుసారంగా ప్రవర్తించేవాడు బ్రహ్మవేత్తుడు. అట్లే ఆవశ్యకత కృత్యముల యందు మాత్రమే ప్రవర్తించేవాడు బ్రహ్మవేత్తుడు.
అట్లను ప్రవర్తింపక పరప్రేరణ లేక ఆహారమైన గైకొనకుండువాడు బ్రహ్మవిద్వరీయుడు. ఎప్పటికీ మెలకువయే లేక పూర్ణ సమాధినిష్ఠుడై ఉండేవాడు బ్రహ్మ విద్వరిష్ఠుడు. అది అదే ఇక్కడ చెప్తున్నాడు కదా. శంకర భాషలో లేదేది, ఫుట్ నోట్లో ఇచ్చాడు, ఆయన ఇచ్చేటట్టు. సరే, పరాపర విద్యాత్మకము సాధనము వైరాగ్యము తత్వం పదార్థాల శోధన పూర్వకము ఇవన్నీ నిరూపించాం. తత్పదార్థం ఏమిటి, త్వం ఏమిటి, సాధనలు ఏమిటి చెయ్యాలి, బహిరంగ సాధనలు ఏమిటి, అంతరంగ సాధనలు ఏమిటి, వైరాగ్యం అది కూడా చెప్పాము. వీటన్నిటి తర్వాత పరవిద్య అపరవిద్య, బ్రహ్మలోక ప్రాప్తి జ్ఞాన ప్రాప్తి, ఇవి కూడా ఇవన్నీ కూడా చెప్పడం అయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావురా, అంతా అయిపోయింది కదా అంటే అలా కాదు నాయన, ఇంకా కొంచెం ఉంది. సగుణ విద్యలో ఉన్నటువంటి గుణభేదములకు కారణం కూడా చెప్పాము. తర్వాత వాటి ఫలభేదం కూడా చెప్పాము. నిర్గుణ విద్యకి విదేహ మోక్షం కదా, దీనిలో ఏ విధమైనటువంటి భేదాలు లేవు. విదేహ ముక్తిలో ఏ విధమైన భేదాలు లేవు. మరి ఇక్కడ ఈ సగుణ విద్య నిర్గుణ విద్యల ఫల విశేషాన్ని మళ్ళీ నిర్ణయిస్తాము. అందుకనే ఈ జీవన్ముక్తి నిరూపణం, జీవించి ఉండగా వాడు ముక్తుడవుతాడే, దాన్ని నిరూపిస్తాం మొదటి పాదములో అని చెప్పారు. సరే, ఇంకా లేదు. తర్వాత క్రిందటి అధ్యాయంలో చెప్పాం కదా, పరాపర విద్య గురించి చెప్పారు, సాధన గురించి చెప్పారు, వైరాగ్యం గురించి చెప్పారు, తత్వ పదార్థాలు చెప్పారు, ఇవన్నీ కూడా చెప్పారు. అందుకని ఈ అధ్యాయానికి ఆ అధ్యాయానికి సంబంధం ఏమిటంటే కార్యకారణ భావ సంగతి. అధ్యాయాన్ని కార్యకారణ భావ సంగతి. మరి పాద సంగతి ఆవృత్యధికరణము.